కాంగ్రెస్ బీఆర్ఎస్ విసుర్రాళ్ళ మధ్య నలుగుతున్న తెలంగాణట. విసుర్రాయ్ అంటే ఇటు తెలుసా అసలు? విసుర్రాయ్ అంటే ఇటు కూడా తెలియదు, కానీ కాంగ్రెస్ బీఆర్ఎస్ విసుర్రాళ్ళ మధ్య నలుగుతున్న తెలంగాణట. ఈయన పాలనలో మొత్తం ఏడికాడికి నాశనం అవుతున్న దేశం మరిది. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ కాంగ్రెస్ అనే విసుర్రాల మధ్య నలిగిపోయారు. బీఆర్ఎస్ లూటీని ప్రజలు తిరస్కరిస్తే అంతకంటే పెద్ద లూటేరాలు తప్పుడు పథకాలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారని చెప్పేసి నరేంద్ర మోడీ అంటున్నాడు. బుల్డోజర్ కింద దేశం మొత్తం నాశనం అవుతా ఉంది. ఈ బుల్డోజర్ కింద దేశం మొత్తం నాశనం అవుతుంది. ఆఫ్టర్ ఆల్ విత్ కాంగ్రెస్ బీఆర్ఎస్ విసుర్రాల మధ్య నలిగిపోతుంది కావచ్చు తెలంగాణ, కానీ దేశం నాశనం అవుతా ఉంది. దేశం తగలబడుతుంది. నరేంద్ర మోడీ అనే బుల్డోజర్ కింద ఈ దేశం తగలబడిపోతుంది. మరి తగలబడిపోతున్న దేశం గురించి ఒక్క మాట మాట్లాడకుండా విసుర్రాళ్ళ గురించి మాట్లాడుతున్నటువంటి నరేంద్ర మోడీ ఈ దేశంలో అత్యాచారం చేసిన బీజేపీ ఎమ్మెల్యేని మళ్ళా బెయిల్ ఇప్పించుకొని బయట తీసుకొచ్చుకొని ఆయనకు పెద్ద సన్మాన కార్యక్రమం పెట్టి ఆయనను మళ్ళీ తీసుకొని పార్టీలో ఎమ్మెల్యేగా తిప్పుకున్నటువంటి ఘనత మీ బీజేపీ పార్టీది. బీజేపీ చేస్తున్నటువంటి ఘనకార్యాలు దేశ ప్రజలకు తెలివై అనుకుంటారా? 90% వికలాంగుగా ఉన్నటువంటి ఒక ప్రొఫెసర్ సాయిబాబా లాంటి ఒక నాయకుడిని తీసుకుపోయి దాదాపు 10 ఏళ్ల పాటు జైల్లో పెట్టినటువంటి సిగ్గులేని ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. మీరు అధికారంలోకి వచ్చినప్పుడు జైల్లో పెడితే నిన్న లోక్సభ ఎన్నికలకు ముందు ఆయనను విడుదల చేసేటువంటి ప్రయత్నం చేశారు. అసలు దాదాపు 100 రూపాయల వరకు పెంచి 40 రూపాయలు ఉన్నటువంటి పెట్రోల్ని దాదాపు 100 రూపాయల వరకు పెంచి 110 రూపాయల వరకు పెంచి 2 రూపాయలు, కేవలం 2 రూపాయలు తగ్గించినటువంటి ఘనత నరేంద్ర మోడీ. 2 రూపాయలు తగ్గించి ఓట్లు అట్టుకుంటావా? 400 ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ ధరని 1000 రూపాయలు వేసి 1100 రూపాయలు వేసి 100 రూపాయలు తగ్గిస్తావని చెప్పేసి ఓట్లు అట్టుకుంటావా నువ్వు? పెంచిందేమో 600 రూపాయలు, తగ్గించిందేమో 100 రూపాయల. పెంచిందేమో పెట్రోల్ మీద 40-50 రూపాయలు, తగ్గించిందేమో 2 రూపాయల. నువ్వు మళ్ళా దేశానికి సంబంధించిన విషయంలో మాట్లాడతావా? నాగర్ కర్నూలు సభలో మాట్లాడుకుంటూ విసుర్రాల మధ్య నలిగిపోతున్నాం భయ్. ఆ విసుర్రాయిని తీసేసుకుని ఆ విసుర్రాయికి ఉన్నటువంటి చేతికర్రను తీసేసి ఈరోజు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏ రకంగా బతకాలో తెలంగాణ ప్రజలకు తెలుసు. ఈ విసురాల మధ్యనే బతుకుతాం కావచ్చు, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా బుల్డోజర్ కింద మొత్తానికి భ్రష్టు పట్టిపోయి బుల్డోజర్ కింద నాశనం అయ్యేటువంటి బతుకులు మాత్రం మేము తెచ్చుకోము. ఇది మాత్రం ఫిక్స్. బీజేపీతోనే రాష్ట్ర ప్రజల కళల సాకారం అవుతుందట. అసలు రాష్ట్ర ప్రజలకు ఏం కళలు ఉన్నాయి? రాష్ట్ర ప్రజల కళలు ఏందో నీకు తెలుసా? ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల కళలు ఏందో నీకు తెలుసా? రాష్ట్ర ప్రజల కళలు సాకారం చేస్తామనంటే మాకు బుల్డోజర్ పాలన వద్దు, అదే మా కళ. మాకు నల్లధనం మీరు తీసుకొస్తాను, నల్లధనం మనిషికి 15 లక్షల రూపాయలు అకౌంట్లో ఇస్తా ఉన్నారు కదా, ఒక 15 లక్షల అకౌంట్లో వేయండి. మా కళకు అదే. ఈ దేశంలో మత సామరస్యంతో అన్ని మతాల వాళ్ళు అన్నదమ్ములుగా బతకడం అనేది మా కళ. తెలంగాణ రాష్ట్రంలో పక్కా అన్ని కులాలు అన్ని మతాలు అన్నదమ్ములుగా బతకడం కోసం మేము కళలు అంటున్నాం. మా కళలు సాకారం చేసే దమ్ము బీజేపీ పార్టీకి ఉందా? ఈ తెలంగాణ ప్రజల కళ కూడా సిఏఏని అమలు చేయకపోవడం, జమిలీ ఎన్నికలు మాకు అద్దు, ఇవన్నీ మేము కోరుతున్నాం. బీఆర్ఎస్ పార్టీ అదే కోరుతుంది, కాంగ్రెస్ పార్టీ అదే కోరుతుంది, బీఎస్పీ పార్టీ అదే కోరుతుంది, ఇక్కడ చాలా పార్టీలు అదే కోరుతున్నాయి. మరి మా కళని సాకారం చేసే దమ్ము నరేంద్ర మోడీకి ఉందా? ఎందుకు ఈరోజు నరేంద్ర మోడీ మాట్లాడుకుంటూ బీజేపీతో రాష్ట్ర ప్రజల కళల సాకారం అవుతాడా? ఇప్పుడు దేశవ్యాప్తంగా కళలు సాకారం చేసింది పెద్ద మనిషి, ఇక తెలంగాణ ప్రజల కళలు సాకారం చేస్తాడు. ఎందుకు వస్తున్నాడు తెలంగాణకు మొదటిగా అంటే, ఇప్పుడు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో బీజేపీ 0 ఉన్నది కాబట్టి ఈ 0ను కనీసం 1-2% అన్నది పెంచుకుందాము. ఇప్పుడు 4 ఎంపీలు లాస్ట్ టైం బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకొని బీఆర్ఎస్తో కుమ్మక్క అయిపోయి కల్వకుంట్ల కవితను ఓడించుకొని అరవింద్, వినోద్ కుమార్ను ఓడించి ఈరోజు మన బండి సంజయ్, ఇటు హైదరాబాద్లో కిషన్ రెడ్డి, అటు ఆదిలాబాద్లో వీళ్ళందరూ గెలవడానికి ప్రధాన కారణం ఏంటి అని అంటే బీఆర్ఎస్ వాళ్ళు అక్కడ సైడ్ అయిపోయారు కాబట్టి గెలిచిరు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీతో వైరం వచ్చింది కదా, అందుకే నరేంద్ర మోడీ 4 సార్లు తెలంగాణకు వచ్చి 4 సార్లు ప్రచారం చేసినా కనీసం 4 గెలిపించుకోవాలి, లేకపోతే ఇజ్జత్ పోతుంది, తెలంగాణ రాష్ట్రంలో ఇజ్జత్ మొత్తం పోతుంది అని చెప్పేసి ఈరోజు నాగర్ కర్నూలుకి వచ్చిండు, మొదలుపెట్టిండు. నాగర్ కర్నూలులో భరత్, మరి రాములు సార్ కొడుకు, ఇప్పుడు ఎంపీగా ఉన్నటువంటి రాములు సార్ కొడుకు మరి భరత్ ఈరోజు పోటీలో ఉన్నాడు. ఆ యువ నాయకుని మొట్టమొదటిగా అసలు బీజేపీ పార్టీ అంత యువకులకి డైరెక్ట్ పార్టీలోకి రాగానే సీట్లు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు. మరి తెలంగాణలో మొదటిసారి అట్లాంటి యువ నాయకునికి బీజేపీ పార్టీ టికెట్ ఇచ్చింది. అక్కడ భరత్ ఒక్కడే ఇప్పుడు దాదాపుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లేడు, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించలేదు, వేరే అభ్యర్థులు ఎవరు పార్టీ ప్రకటించకపోయినా భరత్ ఒక్కడే ఆ నాగర్ కర్నూలు
నియోజకవర్గం మొత్తం తిరుక్కుంటూ ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రధాన నాయకులు, సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఎవరున్నారు, ఏ పార్టీలో ఎవరు అసంతృప్తులు ఉన్నారు, ఎవరెవరిని ఏమేమి ఇచ్చి ఆహ్వానించుకోవాలి, ఎవరెవరిని ఏ రకంగా సహాయం అడగాలి ఏంది అని చెప్పేసి జర్నలిస్టుల దగ్గర మొదలుకుంటే జడ్పీటీసీల వరకు మొత్తం అందరితోని మంతనాలు జరుపుకుంటూ కార్యక్రమాలు చేసుకుంటూ సోషల్ మీడియా వర్కర్లను పెట్టుకొని పూర్తి స్థాయిలో తన ప్రచారాన్ని మొదలుపెట్టిండు. ఆ మొదలుపెట్టినటువంటి ప్రచారం మోడీ దృష్టికి పోయింది కాబట్టి మోడీ నుండి అంటే కేంద్రం నుండి వచ్చినటువంటి ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా నాగర్ కర్నూలులో జరుగుతున్న ప్రచారం చూసుకున్నారు. అంటే ఇంటర్నల్గా జరుగుతున్న ప్రతి దాన్ని చూసి గమనించి నాగర్ కర్నూలుకు ఆయన అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి 2 నెలల ముందు ఇచ్చిండు. మరి ఈరోజు 2 నెలల ప్రచారం అంటే 2 నెలలు రేపు ప్రచారం జరిగితే నరేంద్ర మోడీ మాట్లాడిన మాటలు గుర్తుండేవో లేదు కాబట్టి నాగర్ కర్నూలుకి మళ్ళీ ఎవరో ఒకరు వచ్చేది ఉంటేనే ఆ భారత్ అక్కడ బయటపడతారా లేదా అనే విషయం తెలుస్తుంది. ఇది మొత్తానికైతే నాగర్ కర్నూలు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే అక్కడ భరత్ ప్రచారం స్టార్ట్ చేసుకున్నాడు కాబట్టి మాది ప్రచారం స్టార్ట్ అయిందని చెప్పుకోవడం కోసం ఈరోజు నరేంద్ర మోడీ అడిగి వచ్చిండు. మరి మిగతా పార్టీలు ఎప్పుడు మేలుకుంటాయి, ఎప్పుడు తీరుకుంటాయి, ఎప్పుడు అభ్యర్థులు నిలబెడితే కూడా తెలియదు. ఏది ఏమైనా కూడా బీజేపీతో రాష్ట్ర కళల సహకారం మాత్రం సాధ్యం కాదు. ఇకపోతే ఇన్నేళ్ళు బీఆర్ఎస్ అవినీతికి పాల్పడితే కాంగ్రెస్ తనకు ఇప్పుడు అవకాశం వచ్చిందని భావిస్తున్నది. ప్రతి క్షణం 140 కోట్ల మంది నా కుటుంబ సభ్యుల కోసమే పనిచేస్తున్నా, మళ్ళీ అధికారం అందిస్తే రాత్రింబవలు పనిచేసి అభివృద్ధి చేస్తా. నాగర్ కర్నూలు విజయ సంకల్ప సభలో ప్రధాని మోడీ 140 కోట్ల మంది నా కుటుంబ సభ్యులు అంటున్నాడు నరేంద్ర మోడీ. ఆ 140 కోట్ల మందికి నీ కుటుంబ సభ్యులుగా సభ్యత్వం ఇచ్చేసి ఈ దేశం మూలవాసులే అని చెప్పేసి అందరికీ ఈ దేశం వాళ్ళే అని చెప్పేసి సిఏఏ అమలు చేయకముందే ఈ 140 కోట్ల మందికి వీళ్ళందరూ భారతీయులు చెప్పేసి ముద్రేయండి. ఈ 140 కోట్ల మందిని ఎన్ని కోట్ల మందిని ఈ దేశంలోకి వెళ్ళి బయట పంపించాలని కుట్ర చేస్తున్నావు నరేంద్ర మోడీ? ఎన్ని కోట్ల మందిని ఈ దేశంలోకి వెళ్ళి బయట పంపించడం కోసం కుట్ర చేసుకుంటూ మళ్ళీ 140 కోట్ల మంది నా దేశ ప్రజలే అని చెప్పేసి ఎట్లా మాట్లాడుతున్నావు? ఈ దేశంలో మణిపూర్లో అత్యాచారం చేసినటువంటి నీ కుటుంబ సభ్యులకు సంబంధించిన విషయంలో బట్టలిప్పి తిప్పినటువంటి నీ కుటుంబ సభ్యులకు సంబంధించిన విషయంలో నువ్వు తీసుకున్న నిర్ణయం ఏంది? ఈ దేశంలో తగలబడుతున్నటువంటి రాష్ట్రాల్లో అటు జమ్మూ కాశ్మీర్ కానీ మణిపూర్ కానీ ఈ రాష్ట్రాల్లో మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ అత్యాచారాలు చేసి చంపేస్తున్నటువంటి క్రమంలో నీ కుటుంబ సభ్యుల మీద అత్యాచారాలు జరిగినప్పుడు, నీ కుటుంబ సభ్యుల మీద మారణ హోమాలు జరిగినప్పుడు నువ్వు తీసుకున్న నిర్ణయాలు ఏంది? ఆ విషయాలు చెప్పు. రేపటి రోజున తెలంగాణలో కనుక బీజేపీ అధికారంలోకి వచ్చేదంటే తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ మీద కూడా లంబాడీలకు గిరిజనులకు మధ్య గొడవలు పుట్టించి వాళ్ళ మీద కూడా ఈరోజు మొత్తం వాళ్ళను బట్టలిప్పి తిప్పినా కూడా అడిగేటువంటి నాయకులు లేకుండా